తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏదైతే కులగణన చేపట్టిందో అది భారతదేశానికే రోడ్ మోడల్గా ఇలా తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 50 రోజులలో సుమారు 110 మంది అధికారులతోటి ఇలా కులగణన చేపట్టి విజయవంతం చేసుకొని దాని మీద కూడా ప్రతిపక్షాలు విపక్షాలందరూ కూడా ఈ బీసీ కులగణన మీద చర్చించాలని చెప్పి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి ఈరోజు చర్చల్లో పాల్గొనుంటే చర్చల్లో పాల్గొనలే దమ్ము ధైర్యం లేక ఏదో కుంటి సాగుతోటి అసెంబ్లీ వాయిదా వేసిరని చెప్పి ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి హరీష్ రావు గారు ముఖ్యంగా బీసీలను మోసం చేసినటువంటి బీసీ నాయకుడిగా చెప్పే గంగ్ల కమలాకర్ మీడియా ముందు నువ్వు బీసీల గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు. గతంలో మీరు సమగ్ర కుల సర్వే చేసి ఎక్కడ ఫామ్ హౌస్లో దాపెట్టిరు తప్ప మీరు అసెంబ్లీలో ఎక్కడ కూడా చర్చ చేయలేదు. ఇవాళ మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు 2018 ఎలక్షన్లలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్ల మేనిఫెస్టోలో తప్పకుండా భారతదేశంలో కులగణన చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇవాళ కేంద్రంలో అధికారం ఉంటే ప్రతి రాష్ట్రంలో కులగణన జరిగేది. ఇవాళ తెలంగాణలో ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన 50 రోజుల్లో కులగణన పూర్తి చేసుకొని ఇవాళ సుమారు 56% బీసీలు ఉన్నారు. ఇవాళ ఈ కులగణన చేయడం వల్ల బీసీలకు పెద్దపీట వేసినట్టుగా ఇవాళ బీసీలకు మేమెంతో మాకంత వాటా దక్కే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ ముఖం చాటేసి కులగణన చేయలేని దమ్ము ధైర్యం లేక మీరున్నటువంటి 10 ఏళ్లలో ఇవాళ బీసీ కులాల కాదు ఎస్టీ ఎస్సీ అనాథ వర్గాల కులాలకు కూడా రాజకీయంగా విద్యా ఉపాధి పరంగా మీరు అనగదొక్కితే ఇవాళ మా ప్రభుత్వం వచ్చి కులగణన చేస్తే దాన్ని జీర్ణించుకోలేక ఇవాళ సన్నాయి నొక్కులు నక్కుతున్నారు.